Okay, next problem. Find the equation of the plane parallel to the plane ZX plane, and passing through 0, 4, 4. ఒక ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సిన ప్లేన్ అనేది ZX ప్లేన్కి ప్యారలల్గా ఉంది అండ్ ఆల్సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఓకే, సో ముందుగా ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్ ఎలా ఉందో మనం చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్ ఈజ్, సో ఇది ZX ప్లేన్ కాబట్టి అందులో y కోఆర్డినేట్ అనేది మనకి 0గా ఉంటుంది. సో దాన్నే మనం ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్గా తీసుకుంటాం. సో ZX ప్లేన్లో y అనేది ఉండదు, y కోఆర్డినేట్ ఈజ్ 0. సో దాన్నే మనం ఈక్వేషన్ ఆఫ్ ZX ప్లేన్గా ట్రీట్ చేస్తాం. అవర్ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ ప్లేన్. ఓకే, అవర్ రిక్వైర్డ్ ప్లేన్ is parallel to ZX plane. సో మనం ఫైండ్ చేయాల్సిన ప్లేన్ ZX ప్లేన్కి ప్యారలల్గా ఉంది. therefore equation of required plane సో రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా తీసుకోవచ్చు అంటే ఈ ప్లేన్ అనేది దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్. ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఒక కాన్స్టాంట్ టర్మ్లో మాత్రమే తేడా ఉంటుంది. సో వేరియబుల్స్ అనేవి యాస్టీస్గా ఉంటాయి. సో నౌ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్లేన్ అండ్ దిస్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. దిస్ ప్లేన్ ఈజ్ passing through 0, 4, 4. ఓకే, సో మన ప్లేన్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో పాస్ అవుతున్నప్పుడు x ప్లేస్లో 0, y ప్లేస్లో 4, z ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. హియర్ దేర్ ఆర్ నో x అండ్ z వేరియబుల్స్. సో సబ్స్టిట్యూట్ y. ఓకే, సో y కోఆర్డినేట్ 4 ఉంది. సో 4 ఈజ్ ఈక్వల్ టు k. సో దీన్ని మనం రివర్స్లో k ఈజ్ ఈక్వల్ టు 4గా నోట్ చేస్తాం. సో వచ్చినటువంటి k వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వి గెట్ ద రిక్వైర్డ్ ప్లేన్. ఓకే, దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ y minus 4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఆన్సర్.